ఈరోజు నువ్వు బాధపడుతున్నావు, నా దగ్గర ఆస్తి లేదు, డబ్బు లేదు, నా దగ్గర పైసలు లేదు, నా దగ్గర కారు లేదు, నా దగ్గర ఇల్లు లేదని చెప్పేసి నువ్వు ఈరోజు బాధపడుతున్నావు. కానీ ఈరోజు మీకు ఒక మాట చెప్పాను ప్రియులారా, ఈరోజు చాలా మంది ఆరోగ్యం లేక బాధపడుతున్నారు. మీకు తెలుసా? మీకు ఈరోజు దేవుడు మంచి ఆరోగ్యం, మంచి బలాన్ని ఇచ్చి ఉన్నాడు దేవుడు. దాన్ని బట్టి ఆనందించు, దాన్ని బట్టి దేవుని స్తుతించు. ఎంతో మందికి నీలాగా ఆరోగ్యం లేదు తెలుసా? డబ్బు లేదు, ఆస్తి లేదని బాధపడుతున్నావు, కానీ నీలాగా ఆరోగ్యం లేదు ఎంతో మందికి తెలుసా? ఎంతో మంది హాస్పిటల్లో లక్షలు వేలు ఖర్చు చేసుకుంటున్నారు డైలీ తెలుసా? ఒక ఇంజక్షన్కి, ఒక ట్యాబ్లెట్లకి డైలీ వాళ్ళకి వేలు బిల్లు అవుతుంది. 10,000, 20,000, 30,000, ₹1,00,000 అవుతున్నాయి తెలుసా? వాళ్ళు ఎంతో రోధిస్తున్నారు, ఎంతో మంది ఏడుస్తున్నారు హాస్పిటల్లో తెలుసా? డబ్బు లేక, ఇంజక్షన్లు కొనుక్కోలేక, ట్యాబ్లెట్లు కొనుక్కోలేక. నాకు దేవుడు ఆరోగ్యం ఇస్తే చాలు, నాకు ఆస్తి వద్దు, కోట్లు వద్దు, ఏమొద్దు, నాకు బిల్డింగ్ వద్దు, ఏదొద్దు, నాకు దేవుడు నన్ను మంచి ఆరోగ్యం ఇస్తే నేను దేవుని సన్నిధిలో ఉండి దేవుని సువార్త ప్రకటించుకుంటా, దేవుణ్ణి ఘనపరుస్తా అని చెప్పేసి వాళ్ళ హాస్పిటల్లో ఏడుస్తున్నారు. ఈరోజు నువ్వు దేవునికి అన్ని బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చున్నాడు. నువ్వేమో డబ్బు కోసం బాధపడుతున్నావు, ఇల్లు కోసం బాధపడుతున్నావు, కారు కోసం బాధపడుతున్నావు, జాబ్ కోసం బాధపడుతున్నావా? కాదు ప్రియులారా, ఈరోజు దేవునికి మంచి ఆరోగ్యాన్ని, మంచి బలాన్ని, మంచి శక్తిని ఇచ్చి ఉన్నాడు. ఈరోజు నువ్వు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే అవసరం లేదు నీకు. నువ్వు హాస్పిటల్ పాలు కాలేదు. దేవుడు మంచి బలాన్ని, శక్తిని ఇచ్చినాడు. దాన్ని బట్టి దేవుని స్తుతించు, దాన్ని బట్టి దేవుని ఆరాధించు. దేవానికి స్తోత్రం, మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం, దేవా మంచి బలాన్ని ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా అని చెప్పి ఆరాధించు దేవుని. ఇది కూడా నీకు ఒక అదృష్టం, ఇది కూడా దేవునికి ఒక వరం ఇచ్చాడు. మంచి ఆరోగ్యంగా, బలంగా, శక్తిగా ఉన్నాను. ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు బాధపడుతూ? తగిన సమయం అంతా ఆయన ఇచ్చే దేవుడు అండి. రేపటి గురించి మీరు ఆలోచించకండి, ఆలోచించవద్దంటున్నాడు దేవుడు. రేపు ఏం కావాలో నాకు తెలుసు, నేను అవన్నీ మీకు ఇస్తానంటున్నాడు దేవుడు. మొదటగా ఆయన రాజ్యం, నీతిని వెతికినప్పుడు దేవుడు సమస్తమే ఇచ్చే దేవుడు అండి. ఆయన గొప్ప దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన రారాజు. మొదటిగా ఆయన రాజ్యం, నీతిని వెతకండి. ఆయన రాజ్యము, నీతి అంటే బైబిల్ చదవడం, దేవుణ్ణి ఆరాధించడం, నిన్ను వాళ్ళని, పొరుగు వాళ్ళని ప్రేమించడము, ఆత్మలను రక్షించడమే ఆయన చిత్తము. ఆయన చిత్తం నువ్వు ఎప్పుడైతే చేస్తే, నువ్వు ఎప్పుడైతే ఘనపరుస్తావో, దేవుడు నేను ఘనపరుస్తాడు మనుషుల ముందు. అడ్డమైన రోగాలు వచ్చి చనిపోయే కంటే దేవుని సువార్త ప్రకటించి చనిపోవడము ఎంతో మేలు తెలుసా? గొప్ప దేవుడు అండి. ఈ భూలోకం లేదు సంపాదించుకోకు, నువ్వు ఇక్కడ ఆత్మలను సంపాదించు. పరలోకమందు నీకు గొప్ప విలువ ఉంటుంది. దేవుడు గొప్పగా నేను ఘనపరుస్తాడు అందరి ముందు.